तो हेगा वेलकम बैक टू मई न्यू ब्लॉग గైస్ ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది. సో లంచ్కి వెళ్దామన్న టైంలో మాత్రం గిరాకీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంట్లో మమ్మీ మాత్రం మళ్ళీ పప్పే చేసింది గైస్, చూపిస్తాడు. సో గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు 5 అవుతుంది. మనం అంటే సమ్ గుడ్ హ్యాపీ ఇచ్చింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మమ్మీ మాత్రం పప్పు చారు వైట్ రైస్ చేసింది, మా డాడీ ఇప్పుడే వేసింది గైస్. నాకైతే లంచ్లో స్పెషల్ మన క్యారెట్ అండ్ కీరా. నిన్న మాత్రం వర్షం పడుతుంది అనుకున్నాం, మాత్రం ఫెయిల్ అయిపోయింది, వర్షం అయితే పడలేదు గైస్. సో చూడవచ్చు బయట మొత్తం సోమసామంది, గాలి మాత్రం ఫుల్ అంటే ఫుల్ స్పీడ్ వస్తుంది. పూల చెట్లకైతే పూలు ఆడడం స్టార్ట్ అయిపోతున్నాయి గైస్. సో రేపు నల్ల వస్తుంది కాబట్టి ఈరోజు బకెట్లన్నీ చాలా తక్కువగా అనిపిస్తున్నాయి గైస్. లేదా ఫుల్ అంటే ఫుల్ స్టాకేజ్ ఉంటుంది. ఇంకా రేపు నెల వచ్చినాక చూడాలి వస్తుందో రాదు. ఎండాకాలం టైంలో ఇది ఒక పరిశాన్ గైస్ మనకైతే. గైస్ ఇప్పుడు ఇప్పటిలోనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూడవచ్చు వాన అయితే పడుతుంది, అసలు మబ్బులు లేవు కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇగో కనిపిస్తుంది, ఇగో వాన జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక మా మమ్మీ మాత్రం చూడవచ్చు గైస్, బట్టలు నానిపోవాలని తీసుకొని వస్తుంది గైస్. ఇగో జస్ట్ ఇప్పుడు ఇట్లా ఫోన్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో చూడవచ్చు ఇగో బట్టలు తీసుకొని వచ్చింది మమ్మీ మాత్రం. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం 9:20 అయింది. సో మనం ఇంటి సాంగ్ కూడా అయిపోయినాయి. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి అది సో మన మంచూరియా, రుమాల్ రొట్టి, సో చికెన్ కర్రీ, ఇంకా మన చపాతీ విత్ జొన్న రొట్టె, వైట్ రైస్. మా ఇంట్లో సగం దీని సగం ఉంచినారు. ఇగో ఇంకా కొంచెం ఉంది, ఇంకా పప్పు చారు. సో మన తాటి ముంజలు అయితే ఉన్నాయా లేవా, ఉన్నాయి గైస్. లెగ్ పీస్ అయితే స్టాక్ పెట్టినారు, నాకు అర్థం కాదు ఇది ఎవరి కోసం ఏంది. అమ్మా ఫ్రిడ్జ్లో అయితే పెట్టినారు గైస్ లెగ్ పీస్, ఇది ఎవరి కోసమో ఏమో. ఇగో గైస్ మా ఇంట్లో 2 days నుంచి పెట్టినారు. 2 days తర్వాత తీస్తే బరఫ్ అయిపోయింది మొత్తం. ఇగో నిన్న బయట పెట్టిన, బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది గైస్, ఎందుకంటే బరఫ్ ఒకసారి జమాయి అదైతే మనకైతే తెలిసి ఉండే కదా. సో ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టినప్పుడు చూసుకొని ఉండండి గైస్. ఇంకోటి చెప్తున్నా, ఫ్రిడ్జ్ ఎక్కువ గొడగొట్టు టచ్ చేయదా గైస్, ఎందుకంటే లోపల సిలిండర్ ఉంటుంది కదా, దానికి ఇట్లా గాలి అయినా ఆడాలంట. సో ఇక మినిమం ఇంత గ్యాప్ ఉండాలి గైస్, చూసుకోవచ్చు మన 2 ఇంచులు పట్టే అంత గ్యాప్ ఉండాలి. హెల్త్ ఇంపార్టెంట్. అట్లా ఎన్నో చాలా ఆ సిలిండర్ వెళ్ళి ఎంతోమంది చనిపోయినారు కదా, అంత డేంజర్ అంట ఫ్రిడ్జ్లో ఉండే సిలిండర్. సో చలో గైస్ మనతో ఫాస్ట్ తినేద్దాం. తినే టైంలో మనకు టీవీ చూసి అలవాటే లేదు. సో మీ అందరికైతే తెలిసిందే. సో మా మమ్మీ మాత్రం రేపు నల్లు వస్తారు అదని ఫుల్ అండ్ ఫుల్ టింగ్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.